హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొన్న రీసెంట్గా నేను వేణుస్వామి గారికి టెంపుల్లో జరిగిన వీడియో చూశాను. TV5 మూర్తి గారు చేసింది. ఆ టెంపుల్లోకి రానివ్వకపోవడం అది కూడా. అందులో నేను నేను చేయిస్తూ ఉంటాను కాబట్టి నాకు కూడా ఒక చిన్న ఐడియా ఉంది. నేను ఒక చిన్న విషయం చెప్తాను ఫ్రెండ్స్. అక్కడ జరిగే ఏదైతే పంచబళ్ళు ఉన్నాయో అవి ఏం వేలల్లో వందల్లో అయిపోదు. అది 1,20,000 అనమాట. అది కూడా దేనికి అవుతుందో నేను చెప్తాను మీకు. ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్ కోసం, ఎవరైనా కామాఖ్య వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మార్జిన్స్ ఎక్కువగా తీసుకోను. నేను ఓన్లీ ట్రావెలింగ్ అదే తీసుకుంటాను. పని అయ్యాక ఏమి ఇచ్చినా నేను దాన్ని హ్యాపీగా తీసుకుంటాను. ఎందుకంటే ఆ మినిమం తీసుకోకపోతే కూడా వాళ్ళకి బ్లెస్సింగ్ ఉండదు, అలాగే నాకు జరుగుబాటు ఉండదు. ఎందుకంటే చెప్పాను కదా కర్మ సిద్ధాంతం. ఇప్పుడు మీకు చెప్పాలంటే కామాఖ్యలో పంచబలులకి కంపల్సరీగా 1,20,000 అవుతుంది. ఎందుకు అవుతుందో చెప్తాను. అంటే గేదెని తీసుకుంటారు. గేదెని నార్మల్ ఏజ్ చిన్న వయసులో తీసుకోకూడదు, కొద్ది పెద్ద వయసులో తీసుకోవాలి. అంటే అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉన్న ఏజ్ తీసుకున్నారనుకోండి, 50,000 నుంచి 70,000 అవుతుంది. అలాగే ఒక మధ్య వయసు ఉన్న మేకను తీసుకోవాలి. మధ్య వయసు ఉన్న మేకను తీసుకున్నప్పుడు అక్కడ 10,000 వరకు ఛార్జ్ చేస్తారు. అంటే అక్కడ ఆల్మోస్ట్ 80,000. ఇంకా గుమ్మడికాయ, చెరుకు, చేపలు కానీ పావురం కానీ తీసుకుంటారు. పావురాలు అయితే 3,000 తీసుకుంటాడు పేరు అక్కడ. అలాగే చెరుకు, గుమ్మడికాయ, అలాగే పూజా సామాన్లు అన్నీ కలిపి 10,000 అవుతుంది మీకు. అలాగే వాటికి కట్ చేసిన వ్యక్తి డబ్బులు తీసుకుంటాడు, లోపల ఉన్న పంతులు గారు తీసుకుంటారు. అలాగే ఈ మద్యం ఏమైనా తెచ్చారుకున్నారనుకోండి, అది మామూలు మద్యాన్ని అయితే వాళ్ళు పూర్తిగా ఏమి కంపల్సరీ అని చెప్పరు. చాలామంది తెచ్చుకుంటూ ఉంటారు. నేను చాలామందితో ఇప్పించాను కూడా. అక్కడ ఉన్న గురువుగారు తీసుకున్నారు. ఎవరైతే ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ చేశారో వాళ్ళ బ్రదర్కి వాళ్ళకి నేను ఇచ్చాను. అలాగే మీకేంటంటే వాళ్ళు దీని ప్రకారం. కానీ బలి ఆచారం అయితే ఈ పంచబళ్ళకి కంపల్సరీ. అలాగే పూజకి ప్లస్ గుడికి చలానా ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే వీళ్ళు అక్కడ కుమారి పూజ అని ఉంటుంది. కుమారి పూజ అంటే అమ్మవారిని పెట్టరు, అమ్మవారిని జపం చేసి అక్కడ అమ్మవారిని బొమ్మ పెట్టి చేస్తారనమాట. అక్కడ హోమానికి ఇంకొక 7,000 తీసుకుంటారు. అంటే ఇప్పటివరకు మీకు ఎంత అయింది? 90,000 దాకా వచ్చింది, 90-95 దాకా వచ్చింది. ఇంకా మీకు ఫర్దర్గా కుమారి పూజకి, దాని తర్వాత డొనేషన్లకి, ఈ ప్రసాదాలకి ఇవన్నీ కలిపి ఇంకొక 5,000 వేసుకోండి. దాని తర్వాత ఏదైతే 20,000 ఉంటుందో అక్కడ ఉన్న టెంపుల్లో ఉన్న పంతులు గారులు అందరూ కలిపి వాళ్ళ తెచ్చుకున్న క్లయింట్ దగ్గర నుంచి తీసుకుని ఎక్స్ట్రా 20,000-30,000 ఉంటుంది. అదేంటంటే వాళ్ళ స్థాయి బట్టి. అలాగే ఇందులో చిన్న పూజలు ఉంటాయి. ఏంటంటే అక్కడ ఉన్న ఉపాలయాలు ఉన్నాయి. ఉపాలయాలు అంటే దశమహావిద్యలకి, కామాఖ్యదేవి దగ్గర ఉన్న దశమహావిద్యలు గుళ్ళు ఉంటాయన్నమాట. ఆ గుళ్ళో చేసే వాటికి 5,000, 10,000, 15,000, 20,000, 25,000 అలా ఉంటాయన్నమాట. ఎందుకు? పావురాలతో చేసామనుకోండి 3,000 ప్లస్ హోమం కాస్ట్ ఒక 8,000 అయిపోతుంది. అలాగే మేకతో చేస్తే 15,000 నుంచి 16,000 అవుద్ది. అలాగే మీరు పెంచుకునే దాన్ని బట్టి అనమాట. అక్కడ ఏది కూడా వేలల్లో వందల్లో అయితే అయిపోదు. ఎందుకంటే మనకు తెలియదేం కాదు. మీలో చాలామంది గుళ్ళకి వెళ్ళి ఉంటారు కదా. మీకు పూరి జగన్నాథస్వామి టెంపుల్కి వెళ్ళినా లోపల కాయిన్ ఇచ్చో లేకపోతే ఏదో ఇచ్చో డబ్బులు అనేవి వాళ్ళు ఎలా చేస్తారు వంశాచారాల్లో మీకు అది తెలుసు. ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళకి టూరిజం ఇది ఉంటుంది తప్ప ఇలా ఈ సిస్టమ్ ఉండదు అక్కడ. అందులో ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ యాన్సెస్టర్ల నుంచి వాళ్ళు చేసుకొచ్చే విధానం కాబట్టి అది బ్రేక్ అవ్వదు. వేణుస్వామి గారి విషయంలో ఏదైతే జరిగిందో అంటే నాకున్న అవగాహన, ఆయన చేస్తున్న ఫీజింగ్ అంతా కొద్ది కాస్ట్ ఎక్కువేమో, కానీ ఆ టెంపుల్లో ఉండేది మటుకు 1,20,000 నుంచి 1,50,000 అయితే ఖచ్చితంగా అవుతుంది పంచబలికి. అదేం తక్కువ అవ్వదు. ఎవరైనా మరి చేయించుకుంటే చిన్న ఆవులు, చిన్న మేకలు ఇచ్చి అదే అపచారం చేయించుకున్నట్టే. ఎందుకంటే ఒక వయసు అంటూ లేకుండా దాన్ని బలిచ్చే పద్ధతి అయితే తప్పు. మీకు చెప్పాను కదా, చిన్న మేక పిల్లనో లేకపోతే గేదె పిల్లను అలాగే ఎవరో కొద్ది మనం అవగాహన ఉంది కాబట్టి శాస్త్రం మీదనో అమ్మవారి మీద పెద్దవి వాళ్ళ పిల్లల్ని ఇవ్వకూడదు. మనకు అందుకే కదా గ్రామ దేవతల పండగల్లో కూడా మనం బాగా బలిసిన పొట్టేళ్ళనే ఇస్తాం. అలాగే మీరు గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అతని కోసం చెప్పి ఏదైతే చేస్తున్నారో ఇప్పటివరకు ఆయన దగ్గర చేయించుకున్న వాళ్ళందరికీ అది కొద్దిగా నెగిటివ్గా ఇది ఉంది. కాబట్టి టెంపుల్ విషయంలో అయితే నేను ఈ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇది నా క్లయింట్స్కి కూడా నేను చెప్పుకోవాల్సిన ఎక్స్ప్లెనేషన్ కాబట్టి వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. ప్లస్ అవేర్నెస్ కూడా ఇచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చెప్పాను కదా